అందరికీ నా నమస్కారం. సో సో ఇప్పుడు ఈ రెండో వీడియోలో మనము హిస్టరీ గురించి మాట్లాడబోతున్నాము. హిస్టరీ అంటే చరిత్ర. అసలు చరిత్ర అంటే ఏమిటి? హ్యూమన్స్ పాస్ట్, మన జీవితంలో జరిగిన ఈవెంట్స్, మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించడం. ఇటువంటి క్రోడీకరించడం అనేటువంటి ఆర్ట్ని చక్కగా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో హెరోడోటస్ అనేటువంటి వాడు అతను చేశాడు. అతను అలెగ్జాండర్ అనేటువంటి గ్రీకు తెలుసు కదా, అలెగ్జాండర్ వీరుడు అంటుంటారు కదా, గ్రీక్ వీరుడు అంటారు. అతనికి సమకాలికుడు అంటే కాంటెంపరీ అంటే సమకాలికుడు. ఆయన హెరోడోటస్ అనేవాడు ఫస్ట్ గ్రీక్ హిస్టోరియన్ కాన్సెప్ట్ని చక్కగా అంటే క్రోడీకరించడం అనమాట. జరిగిన విషయాలు చక్కగా నెరేట్ చేయడం అటువంటివన్నీ చేశాడు. ఆ సంఘటనలన్నీ కూడా ఇయర్స్ కూడా జోడించాడు. ఇయర్ జోడిస్తే ఏమవుతుంది, అన్నీ క్లమ్జీ అయిపోవు. సో ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాయి. సో ఇలా జరగడం అనేది ఇలా చేస్తుంటే చక్కని ఆర్ట్ అంటారు. సో హిస్టరీ అనేటువంటి అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని పిలుస్తుంటారు. అలాగే ఇండియన్ హిస్టరీ విషయంలో ఇంత చక్కగా రాసినటువంటి ఇంకో వ్యక్తి ఉన్నాడు. అతను కూడా గ్రీక్ హిస్టరీనే. ఆయన హెరోడోటస్ 5th century BCకి చెందినవాడైతే ఈయన 4th century BCకి చెందినటువంటి వాడు. అతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటుంటారు, మెగస్నిస్. ఆయన బుక్ ఇండికా. హెరోడోటస్ను అతను ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఇంటర్నేషనల్లీ బాగా పాపులర్ అయిన ఆయన రాసిన బుక్ ఏంటి, ది హిస్టరీస్. అంటే గ్రీక్ అండ్ పెర్షియన్ వార్స్ గురించి చక్కగా రాశాడు ఆయన. గ్రీక్ పెర్షియన్ వార్స్ గొప్పగా చెప్పుకుంటారు, ఎన్నో సినిమాలు కూడా తీశారు ఈ విషయంలో. ఈ గ్రీక్ పెర్షియన్ వార్స్ గురించి ఇచ్చినటువంటి ఆయన హెరోడోటస్, ది ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ హిస్టరీ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటే మెగస్నిస్. ఈయన ఇండికా రాశాడు. ఇండికా అనేది ఏంటంటే, ఈయన అసలు మెగస్నిస్ ఎవరు అంటే అతను డిప్లొమాట్ కమ్ హిస్టోరియన్. ఈ డిప్లొమాట్ అంటే ఎవరు, అంబాసిడర్ అంటాం కదా, మన రాయబారి అని పిలుస్తుంటాము. సో ఆయన సెల్యూకస్ నికేటర్, అలెగ్జాండర్ దగ్గర ఉన్నటువంటి సెల్యూకస్ నికేటర్ పంపించగా వచ్చినటువంటి అంబాసిడర్ అనమాట. చంద్రగుప్త మౌర్య అంటే అశోకుడి తాతగారు పాట్లీపుత్రలో ఉన్నప్పుడు పాట్లీపుత్ర సిటీకి వచ్చి పాట్లీపుత్ర సిటీ గురించి చెప్పాడు. తర్వాత పరిపాలన ఎలా ఉంది చెప్పాడు. తర్వాత ఇండికా అని ఇండియాలో ఉన్నటువంటి విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు, ఇక్కడ తర్వాత సాంప్రదాయాలు, వాటి గురించి కూడా చక్కగా రాయడం జరిగింది. అందుకే ఆయన్ని మెగస్నిస్ ఏమంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అంటారు. అది హిస్టరీ యొక్క విషయాలు. అసలు హిస్టరీ అవసరమా అని అడిగారు ఒక ఆయన. సైన్స్కే నిందలు ఎన్ని ఉన్నాయి, అయితే నిలకడగా ఉండడం లేదు. ఒకసారి సైన్స్ అయిందని కాదని అయిందని చెప్పి చాలామందిలో వైరుధ్యాలు వస్తుంటాయి. మ్యాథమెటిక్స్లో వైరుధ్యాలు ఉన్నాయి, ఫిజిక్స్లో వైరుధ్యాలు ఉన్నాయి, కెమిస్ట్రీలో ఉన్నాయి. మరి ఆర్ట్స్లో హిస్టరీలో ఉండవా అంటే బోలెడన్నీ ఉంటాయి. ఎందుకంటే ఎవరు హిస్టరీ జరిగింది చూడలే. జరిగినటువంటి విషయాలు అంటే న్యూమిస్మెటిక్స్ అంటే నాణ్యాలను తీసుకొని ఆర్కియాలజీ అంటే తవ్విన విషయాలు, ఎక్స్కవేషన్స్లో జరిగిన తవ్విన విషయాలు తీసుకొని ఆ రాతి మీద ఉన్నటువంటి శిలాఫలకి, దాన్ని ఏమంటారంటే ఎడిక్స్ అంటుంటారు, రాక్ ఎడిక్స్ అంటుంటారు. ఆ శిలాఫలకాల మీద వచ్చినటువంటి విషయాలు తీసుకొని దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి విదేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైనా విజిటర్స్ ఉంటే వాళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకొని, గ్రీక్ పుస్తకాలు, రోమన్ పుస్తకాలు, రకరకాల గ్రంథాలు తీసుకొని, తర్వాత మన పురాణాలు, మహాభారత ఇతిహాసాలు ఇవన్నీ తీసుకొని ఆ క్రోడీకరించడానికి ఒక ఆర్ట్. ఈ ఆర్ట్ అంతా చేసేటప్పుడు ఖచ్చితంగా 2 వర్గాలు విడిపోతారు. అవునని కాదని వర్గం విడిపోతుంటారు. అది ఇప్పటికి కూడా మీకు హిస్టరీ ప్రొఫెసర్ల మధ్యన గొడవలు వస్తుంటాయి, అవునని కాదని. ఒక దేశం ఇంకో దేశంకి అవునని కాదని కూడా వస్తుంటాయి. సో వాటి మధ్యన మీరు ఇరకాటంలో పడి రీసెర్చ్ చేస్తూ కూర్చుంటే ఇప్పటికీ ఏ ఎగ్జామినేషన్, ఏ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించలేం మనం. సో గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అంటే మనకు అందులో ఉన్నటువంటి కొన్ని బలహీనతలు కాకుండా చక్కగా అవసరమైన విషయాలు అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ అంటారు దాన్ని. ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్ ప్రిపరేషన్కి ఇచ్చేటట్టు కోచింగ్ అంతే తప్ప మళ్ళీ శాతవాహనులు ఇప్పుడు ప్రారంభమయ్యారు. శాతవాహనులు గోదావరి నది నుంచి ఆ ప్రారంభం నుంచి నాసిక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆంధ్ర చివరి వరకు ప్రయాణాలు ఎలా జరిగాయి, తర్వాత ఎవరు పుట్టారు ఎవరు పోయారు అన్ని ప్రతిదీ చదువుకుంటూ కూర్చుంటే అందులో ఆయన 2 బిట్స్ ఇస్తాడు, లేకపోతే చిన్న విషయం రాయమంటాడు. మీకు సమూలంగా రాయడానికి, సమగ్రంగా రాయడానికి తేడా అనేది మీరు గమనించగలిగితే గెలిచినట్టే. సో పూర్తిగా ఏమీ తెలియదు అనే దానికంటే బాగా అన్నీ తెలుసు రీసెర్చ్ చేస్తా అనే దానికి మధ్య ఉండాలి. టు బి ఫ్రాంక్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విన్నర్ అవ్వాలి అంటే మనము స్పెషలిస్ట్ కాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలిస్ట్ అవ్వాలి. స్పెషలిస్ట్ అంటే ఏమిటి అంటే స్పెషలైజేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డిస్క్వాలిఫికేషన్ అంటారు. అంటే ఉత్తీర్ణుడు కావడం కష్టం. అంటే అన్నింటిలో స్పెషలైజేషన్ ఎలా అవుతాడు ఆయన? ఫిజిక్స్లో, నీ కెమిస్ట్రీలో, నీ బాటనీలో, జువాలజీలో, హిస్టరీలో, పాలిటీలో, ఎకానమీలో, కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇన్నిట్లో స్పెషలైజేషన్ ఎలా సాధ్యం? సో స్పెషలైజేషన్ అనేది ఏంటంటే నిజంగా చెప్పాలంటే డిస్క్వాలిఫైయింగ్ ఫ్యాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషలైజేషన్ అవ్వకూడదు.
అంటే ఏం కావాలి, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన కీ పాయింట్స్ కావాలి. బట్ కీ పాయింట్స్ నిలబడాలంటే జ్ఞాపశక్తి ఎలా నిలబడుతుంది, దానికి ఒక పూస గుచ్చినట్టు, ఒక దారం గుచ్చినట్టు, ఒక పూసతో దారంలో ఒక పూసలు అలాగే గుచ్చుతుంటారు, అలాగా చక్కగా కాన్సెప్ట్స్ని ఒకటి దారం రాసుకుంటుంటారు. అందులో మళ్ళీనేమో ప్రియారిటైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో స్పెషలైజేషన్ పక్కన పెట్టండి, ప్రియారిటైజేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో స్పెషలైజేషన్ ఎక్కువ అవుతుంది కొద్ది ఏమవుతుంది, మనకి ఒక సబ్జెక్ట్ మీద గ్రూప్ ఉంటుంది, మిగిలిన సబ్జెక్టులను కూడా మనం ఈక్వల్గా తీసుకోవాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలిగితేనే వాళ్ళని విన్నర్ అంటారు. అంటే ఐఏఎస్ కానీ, లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లు కానీ, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, సివిల్ సర్వీస్ కానీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కానీ, ఇటు యూపీఎస్సీ రాయాలన్నా, ఏపీఎస్సీ రాయాలన్నా, ఏ ఎగ్జామ్ రాయాలన్నా జనరల్ స్టడీస్ ఖచ్చితంగా హిస్టరీ అవసరం ఉంది. ఏంటో హిస్టరీ అంటే దీని మదర్ ఆఫ్ కాంపిటీషన్స్ అంటారు. ఏ కాంపిటీషన్కి వెళ్ళినా హిస్టరీ కనబడుతుంది. అంటే మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అవుదాం అనుకున్నాడు, లేకపోతే అటేమో స్పేస్ ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాడు, లేకపోతే ఓషన్ ఫ్లోర్ టెక్నాలజీకి వెళ్తా అన్నాడు, లేకపోతే ఆస్ట్రోఫిజిక్స్ ఏం చేద్దామని సార్ గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాలి అంటే సమాజం గురించి అవగాహన ఉండాలి. సమాజం గురించి అవగాహన కావాలంటే జనరల్ స్టడీస్లో కొద్ది గొప్ప తెలియాలి. అంటే చరిత్ర తెలిస్తే కానీ వర్తమానం అర్థం కాదు. వర్తమానం అర్థమైతే కానీ భవిష్యత్తుకు ప్రణాళిక రచించలేడు. భవిష్యత్తు ప్రణాళిక రచించాలి అంటే వర్తమానం గురించి సరైన అవగాహన ఉండాలి. వర్తమానం గురించి సరైన అవగాహన కావాలంటే భూతకాలం అంటే ఏంటి, గతించిన కాలం గురించి ఒక స్పష్టమైనటువంటి విధి విధానం ఎలా ఉండేదో తెలియాలి. మనుషులు ఎలా ఉండారో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండి, ఎలా ఎవల్యూషన్ అంటే పరిణామం ఎలా జరుగుతూ వచ్చింది, ఇవన్నీ గమనించాలి. సో ఆ గమనించేటటువంటి విద్యార్థులే వాళ్ళకి కావాలి తప్ప ఊరకనే ఈ యొక్క ఈర్లు బైహార్ట్ చేశాను, లేకపోతే ఆ పర్సన్ నేమ్స్ బైహార్ట్ చేశాను, లేకపోతే సిటీస్ అన్ని బైహార్ట్ చేశాను, సో నాకు మొత్తం సిటీస్ తెలుసు, ఇయర్స్ తెలుసు, నాకు తర్వాత పర్సన్ నేమ్స్ తెలుసు కాబట్టి ఎలా రాసేసి గెలిచేస్తానంటే అది వస్తే రావచ్చు, రాకపోతే ఫ్లూక్ అనమాట, అదృష్టం బట్టి ఉంటుంది. అది రావచ్చు, రాకపోవచ్చు. అది కాదు, మనకు ఖచ్చితంగా రావాలి అంటే ఇక్కడ ప్రియారిటైజేషన్ అనేది చాలా అవసరం. సో స్పెషలైజేషన్ అనేది సబ్జెక్ట్లో లేకపోయినా సరే తను ప్రియారిటైజేషన్ చేసుకునే వంటి వాటిలో మాత్రము తను ఒక ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే హిస్టరీలో మనం ముందుకు వెళ్ళాం. అసలు ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా 3 భాగాలు చేస్తారు కదా. అసలు వరల్డ్ హిస్టరీ యొక్క ప్రభావం ఉంటుందా అంటే ఉంటుంది. మోడర్న్ ఇండియా రావడానికి అంటే మోడర్న్ ఇండియా అంటే ఇండిపెండెన్స్ వచ్చే సమయం 1947, 1964 అంటే జవహర్లాల్ నెహ్రూ ఎండ్ అయిపోయింది అనమాట. అంటే 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు, భారత ప్రధానమంత్రి. అప్పటి వరకు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి ఎగ్జామినేషన్ నుంచి మించిగా. ఆ తర్వాత వచ్చిందంతా కూడా కరెంట్ అఫైర్స్ అని ఉంటారు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అంటే గత 6 నెలల నుంచి చూడడం కానీ అవన్నీ చేస్తుంటాం అనమాట. సో హిస్టరీ, మోడర్న్ ఇండియా, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మెర్జ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎప్పటి నుంచి రావాలి అంటే హిస్టరీని కూడా 3 భాగాలు చేసి చూస్తుంటారు కొంతమంది. ప్రీ హిస్టరీ అని, ప్రోటో హిస్టరీని హిస్టరీ అంటుంటారు. హిస్టరీ అంటే చరిత్ర తెలుసు. ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అంటే ఏంటంటే చరిత్రలో మనకి రాత రావడం. రాత అంటే స్క్రిప్ట్. ఇప్పుడు భాష వేరు, స్క్రిప్ట్ అంటే లిపి వేరు. లిపి అంటే ఏంటి, గ్రంథస్థీకరణం చేయాలి అంటే ఒక గ్రంథం రాయాలి అంటే ఒక కోడిఫికేషన్ అంట అనమాట. కోడిఫికేషన్ ఉంటే మన శబ్దాలన్నీ అక్షరబద్ధం అవడం అనమాట. ఈ శబ్దాలన్నీ అక్షరబద్ధం చేయించడానికి ఒక లిపి కావాలి. ఆ లిపి ఏం వాడేవారు అంటే రకరకాల, ఒక ఆయన అంటాడు ఏమో గ్రీక్ లిపి వాడని అంటాడు, ఏమో బ్రాహ్మీ లిపి వాడని అంటాడు, లేకపోతే దేవనాగరి లిపి వాడని అంటుంటాడు. ప్రాంతం బట్టి కొన్ని లిపులన్నీ కూడా ప్రాముఖ్యత వహించాయి. అలాగే లిపి ఆధారంగా రాసినటువంటి గ్రంథస్థీకరణ అయినటువంటిదంతా హిస్టరీ అంటాం. అసలు ఎటువంటి గ్రంథం లేదు, ఎటువంటి లిపి కూడా లేదు, భాష మాత్రం ఉన్నది అనుకున్నదంతా ప్రీ హిస్టరీ అంటారు. ఆ భాష ఉన్నది లేదు, మాట్లాడింది రెండు కూడా పక్కన పెట్టండి. ఈ రెండు కాకుండా మధ్యలో ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే లిపి ఉన్నది కానీ అర్థం కావడంలే. అంటే దట్ వాజ్ రిటన్ బట్ అన్డెసిఫర్డ్, అంటే అర్థం కావడంలే, దాన్ని డీకోడ్ చేయలేకపోతున్నారు. కోడింగ్లో ఉన్నది కానీ డీకోడింగ్ చేయలేకపోతున్నారు. సో అటువంటి దాన్ని ఏమంటారు అంటే ప్రోటో హిస్టరీ అంటారు. ప్రోటో హిస్టరీకి ఎగ్జాంపుల్ ఉందా అంటే ఉన్నది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, లేకపోతే దాన్ని హరప్పా మొహంజదారో కల్చర్, హరప్పన్ సింధు నాగరికత అంటుంటారు చూసారా, దాన్ని మనము ఈ యొక్క ప్రోటో హిస్టరీగా తీసుకోవచ్చు. హిస్టరీ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి 5000 సంవత్సరాల చరిత్ర అంతా కూడా హిస్టరీగా తీసుకుంటాం. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రకరకాల లిపిల్లో భద్రపరిచి ఉన్నది. సో ఇది మీకు అవైలబుల్ ఉన్నది. కానీ ఇందులో ఎంతవరకు ఆథెంటిసిటీ అంటే పూర్తిగా నమ్మగలము, రీకన్స్ట్రక్షన్ చేసిందంతా కూడా ఎవరి కంటితో చూడలేదు అంటే 100% ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి గొడవలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు, తర్వాత మహావీరుడు ఎప్పుడు పుట్టారు, ఇటువంటి విషయాలు ఎప్పటికి కూడా గొడవలు ఉన్నాయి. ఎందుకంటే ఆ యొక్క వాళ్ళ యొక్క ఆ మతానికి సంబంధించిన
సంబంధించినటువంటి పుస్తకాలు, ఇక్కడేమో హిస్టరీకి సంబంధించిన పుస్తకాల మధ్య నుంచి చిన్న ఎర్రర్ వస్తుంటుంది ఎప్పుడు కూడా. ఆ ఎర్రర్ వల్ల గొడవలు వస్తుంటాయి. నేను మాట్లాడుతుంటే అప్పుడే ఆల్రెడీ మీ క్రిటిక్స్ తయారైపోతారు. ఎందుకంటే నేను చెప్తుందంతా కూడా శుద్ధ వేస్ట్ అని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను కాబట్టి నా మాటలు నమ్మేవాళ్ళు వేరేగా ఉంటారు, నమ్మితే మంచిది. ఎందుకంటే ఒక పద్ధతిలో మేము వెళ్తాం. ఎందుకంటే పుస్తకాలు దొరుకుతున్నవి, ఎగ్జామ్లో వస్తున్నటువంటివి, వాటిని అనుసంధానంగా చేస్తూ చెప్పడం అనేది ఒక ఆర్ట్. అంతేగాని అలా ఆయనేమో కాంట్రవర్సీ ఈ బుక్ ఇచ్చాడు, 2 బుక్కులు చదివిన తర్వాత మీకు నచ్చింది రాసుకోండి అంటే అది హిస్టరీలో ఎక్స్పర్ట్ అవుతాడు, రీసెర్చ్ చేసినాడు అవుతాడు తప్ప ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు, లేకపోతే తహసీల్దార్లు, లేకపోతే డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు ఇటువంటి తరహా ఉద్యోగాలకు మాత్రము మొత్తం చదివితే పనికిరాదు. సో కావాల్సింది చదవాలి. ఎలా చదవాలి అంటే కొన్ని తెలియాలి. ఏన్షియంట్ ఇండియా గురించి ఏమిటి, మిడివల్ ఇండియా గురించి ఏంటి, మోడర్న్ ఇండియా గురించి ఏమిటి చదవాలి. ఒక ఆయన అన్నాడు, అంటే అలా చెప్పకూడదు కానీ నిజాలు ఏంటంటే వాస్తవాలు కొన్ని ఉండొచ్చు. ఏన్షియంట్ ఇండియా అంతా కూడా రూలింగ్ అంతా కూడా హిందువులు ఉన్నారండి. మిడిల్ ఇండియా అంతా కూడా రూలింగ్ అంతా కూడా ముస్లిమ్స్ వచ్చారండి, ఇన్వేజన్స్ పరంగా వచ్చారండి. మోడర్న్ ఇండియా పోర్చుగీసు, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, డానిష్ లాగా యూరోపియన్స్ అందరూ వచ్చి మీరు పరిపాలించారండి. ఇటువంటి పరిపాలన అంతా కూడా ఇంగ్లీష్ భాష ఎంటర్ అయిందండి. సో మిడివల్ ఇండియాలో ఏంటంటే అరబిక్ లాంగ్వేజు, లేకపోతే ఇక్కడ డెవలప్ అయినటువంటి ఉర్దూ లాంగ్వేజు, లేకపోతే పర్షియన్ లాంగ్వేజ్, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మిడివల్ ఇండియాలో డామినేట్ చేశాయండి. అటువంటి గ్రంథాలు కనబడతాయండి. నెక్స్ట్ ఏంటంటే ఏన్షియంట్ ఇండియాలో అంతా కూడా అంటే సంస్కృత్ పరమైనటువంటి కనబడుతుంటాయి. సంస్కృత్కి ఎగ్నెస్ట్గా వచ్చినటువంటి అంటే ఏంటి, ఈ అగ్ర కులాల వారికి ఏంటంటే అగ్రకులాల వారి నుంచి పూర్తిగా మేము ఇబ్బంది పడ్డాము, వాళ్ళు మమ్మల్ని దిగలేదని చెప్పి ఒక వర్గం ప్రారంభమైంది. అందులో బుద్ధిజం, జైనిజం అటువంటి వాళ్ళు ఈ యొక్క నిమ్న కులస్తులందరినీ కూడా లేవనెత్తడానికి తీసుకొచ్చి ప్రాకృత లాంగ్వేజ్ బాగా హైలైట్ చేశారు. సో అదంతా ఎప్పుడు జరిగింది, 6th century BC. సో దీని గురించి ఇంకో విధంగా కూడా ఆలోచించుకోవచ్చు. మనకి ఇండియాలో 2 మనకి అర్బన్ కల్చర్స్ కనబడుతుంటాయి. ఫస్ట్ అర్బన్ కల్చర్ అంటే మొహంజదారో టైంలో, హరప్పా మొహంజదారో టైంలో ఫస్ట్ అర్బన్ కల్చర్ అంటారు. సెకండ్ అర్బన్ కల్చర్ అంటే 6th century BC. ఆ టైంలో అంటే లేటర్ వేదిక్ ఏజ్లో ఎండ్ పార్ట్ అనమాట. లేటర్ వేదిక్లో ఎండ్ పార్ట్లోని మీకు షోడశ మహాజనపదాస్ అని వినే ఉంటారు. అంగ, అవంతి, అస్మక, మత్స్య, మల్ల, మగధ, కాశీ, కాంబోజ, గాంధార, కురు అని చెప్పి ఉంటుంటాయి చూసారా. అలాగా షోడశ అంటే 6, దశ అంటే 10, 6 + 10 16 మహాజనపదాస్. అంటే జనపద అంటే కింగ్డమ్, మహాజనపద అంటే బిగ్ కింగ్డమ్ అనమాట. అలాంటి 16 కింగ్డమ్స్ వచ్చి అందులో ఒకటి మాత్రం బాగా పాపులర్ అయింది, అది మగధ సామ్రాజ్యం అంటారు. సో మగధ సామ్రాజ్యం ఓరియంటెడ్గా బిట్స్ కూడా ఇస్తుంటారు. సో మగధ సామ్రాజ్యం అంటే ప్రస్తుతం బీహార్లో ఉన్నటువంటి పాట్నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఆ యొక్క కొంత విస్తరణ అనమాట. ఎగ్జాక్ట్లీ మనం గిరిగీయలేము, కానీ ఆ పనిలో ఉన్నటువంటి రీసెర్చ్ చేసే వాళ్ళు అదే పనిలో ఉంటారు, మనకు అదంతా అనవసరం. మగధ సామ్రాజ్యం అంటే బీహార్ చుట్టుపక్కల ప్రాంతం, బీహార్ ప్రాంతం తెలుసు చాలు మనకి. సో ఈ మగధ సామ్రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి అది ఈ యొక్క షోడశ మహాజనపదాస్లో అంటే వీళ్ళందరినీ కూడా కబలించి వచ్చినటువంటి పెద్ద మహాసామ్రాజ్యం అనమాట. అలాగే రెండవది అవంతి సామ్రాజ్యం కూడా చెప్పుకుంటారు. అవంతి సామ్రాజ్యం అంటే మధ్యప్రదేశ్ అనమాట. దానికి క్యాపిటల్ ఉజ్జయినిగా చెప్తుంటారు. అక్కడ మగధ సామ్రాజ్యానికి పాట్నాగా చెప్తుంటారు. ఈ పాట్నా, ఉజ్జయిని అనేది ఫిక్స్డ్గా మారుతుందంటే కొన్ని సందర్భాల్లో రాజులు వస్తున్నప్పుడు చిన్న మార్పులు చేర్పులు కూడా జరుగుతుంటాయి. సో అంత డీప్గా అంత ప్రతిదీ ఆ తోక తర్వాత చిగుర్లు పట్టుకొని చదివేంత సీన్ అయితే అక్కర్లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే. ఎందుకంటే ఇక్కడ ఎన్ని బిట్లు వస్తున్నాయి, ఆబ్జెక్ట్ టైప్లో, డిస్క్రిప్టివ్ టైప్లో ఎన్ని మార్కులకి కేటాయిస్తున్నారు, ఈ 2 విషయాలు. ఇంటర్వ్యూలో ఎటువంటి విషయాలు అడుగుతున్నారు, ఈ 3వ విషయం. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో బిట్లు ఎటువంటిది, ఆబ్జెక్టివ్ టైప్ ఎటువంటి వస్తున్నాయి చూసుకోవాలి మనం. తర్వాత డిస్క్రిప్టివ్ ఎటువంటి వస్తున్నాయి చూసుకోవాలి. డిస్క్రిప్టివ్ అంటే ఎస్సే రేటింగ్లో సో దేని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నారు అంటే పెద్ద పీసులు అనమాట రాయవలసినటువంటి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా మీకు ఒక అవగాహన ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్లు ఎంతకాలం పరిపాలించారని అడిగాడు అనుకోండి. 320 సంవత్సరాలు పరిపాలించారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అడిగారు అనుకోండి. 1206 నుంచి 1526 అంటే 1206, 1526 గ్యాప్ ఎంత, 320 సంవత్సరాలు. సో 320 సంవత్సరాల్లో 5 డైనాసిటీస్ పరిపాలించాయి. SKTSL అంటుంటాను నేను, స్లేవులు, ఖిల్జీలు, తుగ్లక్లు, సయ్యదులు, లోడీలు. SKTSL స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. ఇలాగ విషయాలన్నీ కూడా మనకి దాని ఏమంటే ఓవరాల్ అండర్స్టాండింగ్ రావాలి తప్ప ఈ మూల ఆ మూల కెలుకుతుంటే కూర్చుంటుంటే మనకి ఏంటంటే సబ్జెక్ట్లో నిష్ణాతులు కావాలని సరికదా, ఎగ్జామ్లు విన్ అవ్వడం కూడా కష్టం. ఎందుకు చూడండి చాలామంది IAS, IPS ఆఫ్కి హిస్టరీ మీద చాలామంది అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ తీసుకొని వెళ్ళుంటారు, లేకపోతే సైన్సే ఆధారం తీసుకొని వెళ్ళుంటారు. కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు, పూర్తిగా తెలియదు. అలాగే ఏ వ్యక్తి కొంతమందికి హిస్టరీ బాగా తీసుకుని సైన్స్ మీద బాటనీ, జువాలజీ వాటి మీద అవగాహన ఎక్కువగా ఉండదు. సో మీరు అన్నింటినీ కూడా ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ చదివేటువంటి వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళగలరు. సో నేను చెప్తుంది ఇస్తున్నటువంటి క్లాసులు రీసెర్చ్ చేయడానికి మాత్రం కాదు. కాబట్టి సో క్రిటిసిజం మీరు ఆహ్వానించాలా లేదా తిరస్కరించాలా అది మీ ఇష్టం.
దీన్ని మాత్రం ఎంతవరకు తీసుకోవాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని చదవాలి. సో ఏన్షియంట్ ఇండియా ఎక్కడి నుంచి ప్రారంభమైందని అన్నాడు. అంటే మనకున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 కలిపి 5,000 సంవత్సరాలు అని చెప్పి మనం ఓవరాల్గా చెప్పుకోవచ్చు. దాన్ని 3 భాగాలు చేసుకుంటే ఇంచుమించుగా 4,000 సంవత్సరాలు ఏంటంటే దరిదాపులు 4,000 సంవత్సరాలు ఏన్షియంట్ ఇండియా తినేస్తుంది. మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా 2 కలిపి 1000 సంవత్సరాలు మాత్రమే. అందులో మిడివల్ ఇండియా 700 సంవత్సరాలు, జస్ట్ 300 ఇయర్స్ మాత్రమే మోడర్న్ ఇండియా చూడమని ఒక గ్రూప్ చెప్తుంటారు. అంటే ఈ గ్రూప్ మాట వినాలా లేదా అంటే ఇప్పుడు ఖచ్చితంగా దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇక్కడ స్కేల్ పెట్టి ఇక్కడ కోస్తే ఇది మోడర్న్ ఇండియా అవుతుందండి, ఇక్కడ కోస్తే దీన్ని మిడివల్ ఇండియా అవుతుందని రూల్ అంటే ఏం లేదు. సో ఇంకో ఈ రూల్ అని చెప్పాను చూసారా, హిందువులు పరిపాలించేవాళ్ళు, ముస్లిమ్స్ పరిపాలించేవాళ్ళు, క్రిస్టియన్ పరిపాలించేవాళ్ళు అలాగ ఆలోచించడం అనేది హిస్టరీకి పనికిరాదు. కానీ కొన్ని దురదృష్టవశాత్తు అది కొంతవరకు సత్యం కూడా. ఆ సత్యాన్ని కాదనేటువంటి విషయం. ఎందుకంటే పోర్చుగీసు, డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్, డానిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాషని, తర్వాత ఇంగ్లీష్ సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మత ఉద్దేశాలని మన భారతదేశంలో చొప్పించారు. దాన్నే కాంపోజిట్ కల్చర్ అంటారు. దీన్ని మనం ఆహ్వానించాలి తప్ప జరిగిన దానికోసం కొట్లాటలు చేయడం అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. సో ప్రస్తుతాన్ని స్వీకరించాలి. మనం ప్రస్తుతాన్ని స్వీకరిస్తే ఆనందంగా జీవిస్తాం. సో దానిని మీరేంటంటే కాంపోజిట్ కల్చర్గా మీరేంటంటే మార్చుతూ రాయాలన్నమాట. కాంపోజిట్ కల్చర్ అంటే ఏంటి అంటే మిక్సర్ ఆఫ్ ఆల్ దీస్ కల్చర్స్. అంటే మన గ్రీక్ కల్చర్ ఉన్నది, రోమన్ కల్చర్ ఉన్నది, పెర్షియన్ కల్చర్ ఉన్నది, హిందూ కల్చరు, ఇలా రకరకాల. హిందూ అనేది మతమే కాదు బేసికల్లీ. నిజం చెప్పాలంటే హిందూ మతం కాదు. ఏమిటండి అంటే వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భరతఖండంలో ఉన్నటువంటి వాళ్ళు జీవన విధానం అది. సో వేదిక్ లిటరేచర్ కొద్దిగా చదివితే దాని గురించి అవగాహన వస్తుంది మీకు. సో వేదిక్ లిటరేచర్ చదవాలంటే ఎలా అంటే 2 విభాగాలు కనబడతాయి అందులో. శృతి అండ్ స్మృతి అండి ఉంటారు. శృతి అంటే ఏమిటి, స్మృతి అంటే ఏమిటి? శృతి అంటే ఏంటంటే శృతి అంటే అట్టర్డ్, అంటే మనము పలికినటువంటిది ఏమిటంటే 4 చెప్పారనమాట. సామీతాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్స్. ఈ 4 కూడా. ఈ 4 కలిపి నేను ఏమంటానంటే స్బౌ అంటుంటాను. SBAU. స్బౌ అంటే సామీతాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్స్. ఏమండి మేము చదవాలా లేదా, మేము ముస్లిమ్స్ కదా, మేము క్రిస్టియన్స్ కదా అన్నాడు. సో ఇలా ఎవరైనా ఆలోచిస్తారండి? మనందరం కాంపోజిట్ కల్చర్ భారతదేశంలో అందరూ కలిసి ఉన్నాము. అందరి చరిత్ర చదవాలి, అందరి గురించి తెలుసుకుంటేనే పరిపాలించడానికి కావాల్సిన అర్హత సంపాదిస్తాను ఆలోచించాలి తప్ప నాకెందుకండి ఇది, నాకెందుకండి అది, మేము ఈ వర్గం అండి ఆ వర్గం అని ఆలోచించేవాళ్ళు నేరో మైండెడ్ పీపుల్ అంటారు. సో నేరో మైండెడ్ పీపుల్ హిస్టరీ చదవడానికి పనికిరారు. ఎందుకంటే జరిగిన విషయానికి మీరు నేరో మైండెడ్గా ఉంటే ఎలా అవుతుంది? నేను పలానా కులము, నేను పలానా వర్గము, నేను పలానా ప్రాంతము, నేను ఇదే చదువుతాను మడిగట్టు కూర్చుంటే ఎలా అవుతుంది? సో అంత గురించి మొత్తం గురించి కొద్దిగా మీకు అవగాహన ఉంటేనే మీరు ముందుకు వెళ్తారు. సో శృతి, స్మృతి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. శృతి అంటే ఏమిటంటే సామితాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్తు. ఈ సామితాసు అంటే ఇంకేం కాదు, మనం ఏవైతే 4 వేదాలు, చతుర్వేదాలు, 4 కాన్సెప్ట్స్ అయితే మనం లిటరేరీ కాన్సెప్ట్ చెప్పుకుంటామో, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వేద, దానికి ఋగ్వేద సాంహిత, యజుర్వేద సామెత, యజుర్వేద సాంహిత, అథర్వణ సాంహిత. దీనికి కూడా ఆర్డర్లో రావాలండి. ఆర్డర్లో అంటే ఎలా గుర్తు, దీనికి కూడా టెక్నిక్ ఉన్నది. రీ, సా, యా, ఆ అంటుంటాను నేను. ఆ అనేది ఏంటంటే మింగేద్దాం కావాలంటే 3 కనబడుతుంటాయి. రీ, సా, యా. రీ అంటే ఋగ్వేదం, సా అంటే సామవేదం, యా అంటే యజుర్వేదం, ఆ అంటే అథర్వణవేదం. దీన్ని అసలు చతుర్వేదాలు కాదండి, త్రివేదాలే ముఖ్యమండి, చతుర్వేదం తర్వాత వచ్చిందండి చెప్పే ఇంకో వర్గం వాదిస్తుంటారు. సో మొత్తం 4 వేదాలుగా మనం తీసుకున్నాం. ఋగ్వేదంలో ముఖ్యంగా మనకి ఈ యొక్క దైవత్వం అంటే సృష్టిలో కనబడుతున్నటువంటి, ప్రకృతిలో కనబడుతున్నటువంటి గాలి, నీరు, ఈ పంచభూతాలు వీటిని ఆహ్వానిస్తుంటారు అన్నమాట. వాళ్ళని ఏంటంటే ఆహ్వానం చేస్తూ మనకు కోరికల కోసం. ఏంటి ఆ కోరికలు ఏంటంటే పుత్రులు కావాలండి. ముఖ్యంగా ఆ రోజుల్లో ముఖ్యమైన కోరిక ఏంటంటే బంగారం కాదు, భూమి కాదు, పుత్రులు కావాలి. పుత్రులు ఎందుకంటే యుద్ధాలు చేయాలి, కష్టపడాలి, కుటుంబాన్ని నడపాలి, తర్వాత ఏంటంటే ఈ జీవితానికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా, కర్మలన్నీ ఆచరించడానికి పుత్రుడు అవసరం ఎక్కువ ఉందని భావించేవారు అనమాట. సో పుత్రుడి కోసం ఎక్కువగా పూజలు చేసేవారు. ఇంద్రుడు, తర్వాత ఏంటంటే అగ్ని, వరుణ, ఇటువంటి దేవతలన్నీ ఋగ్వేదిక్ టైంలో ఉండేది. సో ఇంకా ముందు వచ్చినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇటువంటి దేవతలు ఉన్నారా అంటే ఇటువంటి దీని నుంచి ప్రత్యేకమైన అవగాహన లేదు. కానీ వాళ్ళు వర్షిపింగ్ మాత్రం చేసినటువంటి కొన్ని ఆధారాలు కనబడ్డాయి. సో మదర్ గాడెస్ అనేది, పశుపతి అనేది 2 కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పశుపతి అంటే శివుడితో పోలుస్తుంటారు. శివుడు ఉన్నాడా, అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడా లేదా అని ఖచ్చితంగా మనకు అవగాహన లేదు. పశుపతి అని పిలుస్తారు. పశుపతి ఎందుకంటారు అంటే ఒక సీల్ అంటే ఏంటి, స్టెటైట్ అంటే సబ్బురాయి, ఒక రాయి మీద ఏంటంటే వాళ్ళు చెక్కునట్టు చేస్తారనమాట. సబ్బురాయి మీద
ఈ చెక్కినట్టు చేసినటువంటి ఈ సీల్ మీద ఒక బొమ్మ, పశుపతి బొమ్మ. పశుపతి ఎందుకన్నారు? తపస్సు చేస్తూ ఒక ఆయన పీట మీద కూర్చుని ఉంటే అతని చుట్టూ కూడా జంతువులు ఉంటాయి. ఈ యొక్క పులి అని, లేకపోతే యొక్క రైనోసరస్ అని, ఎలిఫెంట్ అని, ఈ 2 లేళ్ళు అని ఇలా ఉంటాయన్నమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకుని పశుపతిని పెట్టారు. అలాగే మదర్ గాడెస్ని ఎందుకు పెట్టారంటే ఒక తల్లి గర్భం నుంచి ఒక మొక్క వచ్చినట్టు ఒక బొమ్మ, ఒక సీల్ అనేది తయారు చేసి ఉంటుంది అనమాట. ఈ సీల్ చూడగానే వాళ్ళకి ఏంటంటే మదర్ గాడెస్ ఎందుకు? భూదేవత అంటే తన గర్భం నుంచి మొక్కలా వచ్చిందంటే వికాసం, అంటే వర్ధిల్లుతుంది, అంటే ఏంటి మదర్ గాడెస్ని పెట్టారు. అంటే మదర్ గాడెస్ అనేది పశుపతి అనేది కనబడుతుంది. ఇది కాకుండా చిన్న చిన్న ఈ ఒక నదులను పూజించినట్టు, లేకపోతే పక్షులను పూజించినట్టు కొన్ని ఆధారాలు కూడా కనబడ్డాయి. ఇది ఇలాగ రిలీజియస్ అబ్జర్వేషన్ కొంత చేస్తుండాలి. అయితే మనకి నెంబర్గా కూడా కొంత ఆలోచించండి. 2500 కన్ఫర్మ్ చేశారండి బీసీలో. అసలు బీసీఈ అనాలా, సిఈ అనాలి, ఇది విషయంలో కూడా గొడవలు ఉన్నాయి. సో పూర్వం బీసీ ఏడి అనే పదాలు వాడారు. బీసీ అంటే బిఫోర్ క్రిస్ట్ అని, ఏడి అంటే అన్నాడొనే అని, అన్నాడని ఆఫ్టర్ డెత్ అని కూడా అంటుంటారు. ఈ బీసీ ఏడీని ఏంటంటే ఇప్పుడు ఏం చేశారు? బీసీఈ అండ్ సిఈ అంటుంటారు. సి అంటే ఏంటి? కామన్ ఎరా లేదా కరెంట్ ఎరా. ఈ కరెంట్ ఎరాకి ముందున్నది బీసీ అంటే బిఫోర్ కరెంట్ ఎరా. సో కరెంట్ ఎరా, బిఫోర్ కరెంట్ ఎరా అనే కాన్సెప్ట్ ఇప్పుడు ప్రతి పుస్తకాల్లో కనబడుతుంది. బీసీఈ, సిఈ అంటుంటారు. సో మనం బీసీఏడి కూడా అనుకోవచ్చు, బట్ లేటెస్ట్ బుక్స్లో బీసీఈ అన్నారు కాబట్టి దాని ప్రకారం మనం వెళ్ళడం అనేది ఒక భావన. ఓకే, ప్రస్తుతానికి మనం దేని గురించి ఆలోచిస్తున్నాము? 2500 బీసీఈ. ఆ 2500 బీసీఈ నుంచి ప్రారంభమైందట సో కాల్డ్ హరప్పన్ సివిలైజేషన్. ఎవరు కన్ఫర్మ్ చేశారండి? దీనికి ముందు ఇంకో 3 నెంబర్లు ఉండేవి. 3 ఏంటి, చాలా నెంబర్లు ఉండేవి. అయితే ఫైనల్గా కార్బన్ డేటింగ్ అంటే C14 అనే ఐసోటోప్న ఆధారంగా కంప్యూటర్ల ద్వారా ఆధారంగా సైంటిఫిక్ ఒక పద్ధతి, సైంటిఫిక్ ఓరియంటేషన్లో ఒక కన్ఫర్మ్ చేసుకున్నారనమాట. ఏంటో కన్ఫర్మ్ చేశారు అంటే 2500 బీసీలో ఇది ప్రారంభమైందండి హరప్పన్ సివిలైజేషన్. ఇది అదే ప్రారంభమైన దగ్గర నుంచి విలేజ్ నుంచి అలా ఎవల్యూషన్ కాదు, డైరెక్ట్గా సడన్ ఎక్స్ట్రాడినరీ అర్బన్ సివిలైజేషన్ కనబడ్డది. టౌన్ ప్లానింగ్స్, గ్రిడ్ ప్లాన్ ఇవన్నీ కనబడ్డాయి అనమాట. అంటే హారిజంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్ అంటారు. నిలువు గీతలు, అడ్డగీతలాగా కాలనీస్ అంటే సూర్యరశ్మి రావడానికి, గాలి వెలుతురు రావడానికి ఈ యొక్క రోడ్లు, విశాలమైన రోడ్లు, వెర్టికల్ రోడ్లు ఇవన్నీ అందులో ప్రత్యేకంగా హరప్పన్ సివిలైజేషన్లో కనబడ్డాయి. టౌన్ ప్లానింగ్ ముఖ్యంగా గొప్పగా చెప్పుకుని ఉంటారు. సో మొహందార్లో ఉన్నటువంటి గ్రేట్ బాత్ అనేది వినే ఉంటుంటారు మీరు ఎప్పుడు కూడా. సో ఇటువంటిది బేసిక్ అబ్జర్వేషన్ అనమాట. అంటే ఇది ఎంతకాలం ఫ్లరిష్ అయిందంటే 750 సంవత్సరాలు ఫ్లరిష్ అయింది. ఇది హరప్పన్ సివిలైజేషన్. దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని. ఇండస్ అంటే నది, సింధు నది. అసలు ఇండస్ నుంచి వచ్చింది ఇండియా అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇండియా తీసేద్దాం అంటున్నారు, భారత్ అని పెడదాం అంటారు. భారత్ అని ఎందుకు వచ్చింది? భరతాక్రయణ అని బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అని వేదిక్ టైంలో కూడా జరిగింది. ఎర్లీ వేదిక్ టైంలో బ్యాటిల్ ఆఫ్ దశకుమార యుద్ధం అంటుంటారు. దశకుమార యుద్ధం అంటే 10 మంది యొక్క వర్గీయులు అనమాట. 10 వర్గీయులు. అందులో ఆర్యులు, ద్రావిడులు ఇద్దరు ఉన్నారు. ఆ యొక్క ఆర్యులు అనేటువంటి భరతాక్లానికి చెందినటువంటి సుడాస్ అంటే సుధాముడు అనేవాడు విన్నర్ అయ్యాడు. అటువంటి అపోనెంట్ ఎవరంటే పురుకుత్స అనేటువంటి వాడిని ఓడించాడు అంటుంటారు అనమాట. సుడాస్ డిఫీటెడ్ పురుకుత్స ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ఇండస్, ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ రావి. ఈ నది ఒడ్డున జరిగినటువంటి యుద్ధాన్ని ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటుంటారు. పరుష్ణి అంటుంటారు దాన్ని. పరుష్ణి, బ్యాటిల్ ఆఫ్ పరుష్ణి అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ అంటే పరుష్ణి అనేటువంటి నది ఒడ్డున జరిగిందనమాట. సో పురుష సూక్త, పరుష్ణి ఇటువంటి పదాలు ఎక్కువగా వస్తుంటాయి మీకు. పురుష సూక్తంలో మీకు సోకాల్డ్ బ్రాహ్మణ, క్షత్రియ, తర్వాత వైశ్య, శూద్ర అనేటువంటి ఈ యొక్క 4 సిస్టమ్ ఆఫ్ ది సొసైటీ అంటారు అనమాట. సమాజాన్నేమో చతుర్వర్ణాలుగా చూడడం అనేటటువంటి ప్రారంభంలో రిగ్వేదిక్ టైంలో జరిగిన సమాజంలో మాత్రం కనబడలే. సమాజంలో కనబడడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ నొమాడిక్ కల్చర్ అంటే రిగ్వేదిక్లో నొమాడిక్ కల్చర్ అంటే పశువులు తినిపించడం, పశు పోషణ ఇంపార్టెంట్ అనమాట. పుత్రులు పశువులు రెండే వాళ్ళకి ఆస్తులు, ఇంకేం లేదు. ఈ పశువుల కోసం అలా గ్రేజింగ్ చేస్తూ తినిపిస్తూ ప్రాంతాలు వెళ్తూ ఉండేవారు. ఇది రిగ్వేదిక్ టైం. లేటర్ వేదిక్ టైంలో వాళ్ళు ఏంటంటే నివాసంలో చాలా స్ట్రాంగ్గా ఖచ్చితంగా టౌన్స్ డెవలప్ చేయాలి, ఖచ్చితంగా ఉండిపోవాలి అని సెటిల్మెంట్. దీనికి కారణం ఏంటంటే అగ్రికల్చర్ యాక్టివిటీ బిల్డప్ అయింది. రకరకాల వాతావరణ కారణాలు కూడా కావచ్చు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల, లేదా అనుకూలించడం వల్ల, రకరకాల కారణాల వల్ల మొత్తానికి ఏమైనా లేటర్ వేదిక్ టైంలో నివాసం ఉండిపోయారు వాళ్ళు. అది ఎప్పుడు జరిగింది కూడా కావాలి మనకి. ఈ 750 సంవత్సరాలు అంటే 2500 సంవత్సరాల నుంచి వెనక్కి బీసీఈ అన్నారు కాబట్టి వెనక్కి 0 వైపు రావాలి, మన లా వెనక్కి రావాలన్నమాట. 2500 సంవత్సరాల దగ్గర నుంచి 1750 సంవత్సరాల వరకు ఈ 750 సంవత్సరాలంతా కూడాను హరప్పన్ కల్చర్ అంటారు. ఇది అర్బన్ కల్చర్. ఆ 710 ఈ యొక్క 1750 నుంచి 1500 అంటే 250 సంవత్సరాల మధ్యన ఖచ్చితంగా మనకు తెలియదు ఏమైందో. ఇన్ఫర్మేషన్ సరిగ్గా మనకి ఖచ్చితంగా దొరకలేదు. సో 1500 నుంచి అంటే ఉన్నది, దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇంత ఖచ్చితంగా, ఇంత కన్ఫర్మ్డ్గా జాడీగా చెప్పలేము మనం.
ఈ 1500 బీసీ నుంచి 1000 బీసీఈ అంటుంటారు. ఈ యొక్క 500 సంవత్సరాలని రిగ్వేదిక్ కల్చర్ అంటారు. ఇక్కడ మీకు నొమాడిక్ అంటే ఏంటి, తిరుగుతుంటారు అనమాట. ఆ పశువులు ఎక్కడెక్కడ మేత దొరుకుతుందో అలా వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఏంటో ఓన్లీ లిటరీ కనబడ్డది తప్ప ఈ యొక్క సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ అన్నీ కూడాను పెద్ద కనబడలే. అసలు డెవలప్మెంట్ కనబడ్డది ఆ రోజుల్లో మనకి ఈవీలేమో ఈ రోజులు ఈవీలు కాదు, ఈ రోజులు ఈవీలు ఆ రోజులు ఈవీలు అంటుంటారు. అంటే కాలం గడుస్తున్న కొద్దీ క్రైమ్ ఇష్యూస్ కూడా క్రైమ్ కాకుండా పోతుంటాయి. ఇది ఈ జీవితంలో జరిగిపోతుందండి, అందరూ మారిపోయారు, మనం కూడా మారిపోవాలంటుంటారు అనమాట. చేంజ్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ చేంజ్ అంటుంటారు. అలాగా మనకి ఆ రోజుల్లో లేటర్ వేదిక్ ఏజ్లో కనబడ్డాయి సోషల్ ఈవెల్స్. ఏదైతే సాంఘిక దురాచారాలు మనం చెప్తున్నామో, ఏది వరకట్నము అనేటువంటిది, లేకపోతే ఒక వైధవ్యం అంటే విడో రీమ్యారేజ్ అనేటువంటి విషయం లేకపోవడము, బాల్య వివాహాలు ఉండడము, సతీసాగనం ఉందా లేదా ఖచ్చితంగా తెలీదు, కానీ ఉన్నట్టు తర్వాత బాగా డెవలప్ అయినటువంటి ఆధారాలు తర్వాత కనబడ్డాయి. ముఖ్యంగా మనకు మధ్యప్రదేశ్లో ఒకటి కనబడ్డది అనమాట. ఎప్పుడు మిడివల్ టైంలో. అంటే మిడివల్ టైంలో సతీసాగమనం రావడానికి కూడా కారణాలు ఏంటంటే ఇన్వేజన్స్ తీవ్రంగా రావడము, ఆడవాళ్ళకి రక్షణ లేకపోవడము, రకరకాలైనటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి సాంఘిక కారణాలు కూడా ఉన్నాయి. సో దాన్ని కొంతమంది తెలియక కంటిన్యూ చేసేస్తుంటారు, ఇదేదో మంచి పని అని చెప్పి. ఆ తర్వాత చట్టాలు రావడము, తర్వాత సతీసాగమనం తొలగించడం, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు రావడం, ఇటువంటివన్నీ తర్వాత జరిగాయి. సో ఇప్పుడు మనము ఈ యొక్క సాంఘిక దురాచారాలన్నీ కూడా ఎప్పుడు వచ్చాయంటే కట్టుబాట్లు అంటారు. కట్టుబాట్లని దురాచారాలకు కొంతమంది అంటుంటారు. సో కట్టుబాట్లు దురాచారాలు ఎలా మారాయి, మారుతున్న పరిస్థితుల్లో కట్టుబాట్ల దురాచారాలు అంటుంటారు అనమాట. సో అప్పుడు కట్టుబాట్లు అంటే అప్పుడు అవసరానికి తగ్గట్టుగా మార్చుకున్నారు. దానికి కారణం సంపూర్ణంగా మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. సో ఎందుకంటే 5000 సంవత్సరాల కింద చరిత్రను రాస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఏమున్నాయి, వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి ఖచ్చితంగా మనకు తెలియకపోవచ్చు. కానీ కొన్ని ఊహిస్తాం, కొన్ని ఆలోచిస్తాం, కొన్ని ఆలోచించడానికి కావాల్సినటువంటి సదుపాయాలు దొరుకుతూ ఉంటాయి. ఓకే, మొత్తానికి 750 సంవత్సరాలు హరప్పన్ కల్చరు, 250 సంవత్సరాలు గ్యాపు, తర్వాత 1500 నుంచి 1000 అంటే 1000 బీసీ అంటే 500 ఇయర్స్ రిగ్వేదిక్ ఏజు, 1000 నుంచి 6th century బీసీ, రమారమి 500-600 సంవత్సరాలు 6th century బీసీ అంటే ఈ 600 సంవత్సరాలు లేటర్ వేదిక్ ఏజ్ అంటారు. ఆ చివరి టైంలో మనకి ఇనుము కనబడ్డది, ఐరన్ ఎప్పుడైతే కనబడినట్టు ఆధారాలు దొరికిందో అర్బన్ సివిలైజేషన్లో రెండో గొప్ప మార్పు జరిగింది. సో ఫస్ట్ వచ్చినటువంటి హరప్ప మొహందార టైంలో ఇనుము లేకుండా, అంటే వితౌట్ ఐరన్ అర్బన్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. సో ఈ యొక్క 6th century బీసీలో ఈ యొక్క మనకి షోడశ మహాజనపదాస్ వచ్చేసరికి ఇనుము దొరికింది అప్పుడు. సో ఇనుము దొరికితే ఏమవుతుంది, పెద్ద రాళ్ళు బద్దలు కొడతారు, పెద్ద కోటలు కడతారు, రాళ్లతో బిల్డింగ్లు కడతారు. తర్వాత ఇనుము వల్ల ఏంటంటే ఆయుధాలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇనుము వల్ల కూడా ఏంటంటే రథాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, యుద్ధ సామాగ్రి కూడా పెంచుకుంటారు, టూల్స్ పెరుగుతాయి, వెపన్స్ పెరుగుతాయి, తర్వాత యుటెన్సిల్స్ పెరుగుతాయి. ఇందులో మెటల్స్ వచ్చిన ఐరన్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. సో అర్బన్లో ఒక విప్లవం జరిగిందనమాట. దాన్ని ఐరన్ ఏజ్ అని పిలుస్తుంటారు. ఐరన్ ఏజ్ ఎప్పుడు వచ్చిందని అడుగుతుంటాడు మీకు. లేటర్ వేదిక్లో చివరి భాగం. లేటర్ వేదిక్ అంటే ఏంటి, 1000 నుంచి 6th century బీసీ ప్రాంతంలో. 6th century బీసీకి ఒక ప్రత్యేకత ఉన్నది, రకరకాల ప్రత్యేకతలు చెప్తుంటారు. కొంతమంది అంటారు 6th century బీసీని ఏజ్ ఆఫ్ అవేకనింగ్ అంటుంటారు. ఎందుకంటే సంఘంలో మార్పులు జరిగాయి. అంటే అగ్రవర్ణాలు లేదా నిమ్న వర్ణాలు అనేటువంటి కాన్సెప్ట్కి దూరంగా మనుషులు ఆనందంగా మోక్షాన్ని సంపాదించే విధంగా సుఖంగా కలిసిమెలిసి బతకొచ్చు అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా బుద్ధిజం, జైనిజం ముఖ్యంగా పాపులరైజ్ అయ్యాయి. సో ఈ రెండే ఉన్నాయంటే ఇంకా ఉన్నాయి, అజీవికా సెక్ట్ అని రకరకాల సెక్ట్స్ ఉన్నాయి. సో ఈ రెండు బుద్ధిజం, జైనిజం బాగా పాపులర్. బుద్ధిజం ముఖ్యంగా ఎక్కువ పాపులర్ అయింది. జైనిజం ఏంటంటే ఈ యొక్క ఇండియా భరతఖండం దాటి పైకి పోలేదు, చాలా వరకు ఇండియాలో ఉండిపోయింది. దానికి కారణాలు కూడా వాళ్ళు ఏంటంటే సూక్ష్మజీవులు ఉంటాయి, దానికి కూడా మనం హింస తలపెట్టకూడదు, గట్టిగా గాలి పీల్చినా లేకపోతే కాళ్ళు నీటిలో పెట్టినా ఇటువంటి ఆంక్షలు పెట్టుకుంటూ వాళ్ళు కట్టుబాట్లు పెట్టుకుంటూ జైనిజం ఉండిపోయింది. కానీ బుద్ధిజం మాత్రం ఏంటంటే రకరకాల వింగులుగా సంఘాలకు విడిపోయి అన్ని ప్రాంతాలకు చుట్టూ ఉన్న ఏషియా ప్రాంతాలన్నింటికి కూడా విదేశాలన్నింటికి కూడా విస్తరించింది. అది బుద్ధిజం ప్రత్యేకత. ఓకే, సో బుద్ధిజం తగ్గడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే మహానుభావుడైనటువంటి ఆదిశంకరాచార్య 8th century ADలో ఆయన మరికొన్ని గ్రంథాలన్నిటి తీసుకొచ్చి దాని యొక్క విలువలన్నీ పెంచి మొత్తానికి ఏమైనా కూడా బుద్ధిజం కొద్దిగా తగ్గడానికి ఆయన గొప్ప కారణం అంటుంటారు. మళ్ళీ హిందూయిజం విజృంభించింది. బాగా హిందూయిజం ఎప్పుడు కనబడ్డదండి, ఏదైతే మనం మతం కాదు అవును అని జనాలు అనుకుంటుంటారో అది వే ఆఫ్ లైఫ్ బేసికల్లీ. ఆ యొక్క హిందూయిజం కాన్సెప్ట్ అనేది గుప్తా ఏజ్లో ప్రత్యేకంగా మళ్ళీ కనబడ్డది. సో గుప్తా ఏజ్ ఎప్పుడు వచ్చింది అంటే 0 తర్వాత, అంటే మనం సిఈకి వచ్చాం. సిఈ అంటే ఏడి అంటుంటాం అనమాట, అంటే కామన్ ఎరా లేదా కరెంట్ ఎరా, అంటే దాన్నే ఏడి అంటుంటారు. సో 320 AD ఆ ప్రాంతంలో చంద్రగుప్త I అనేటువంటి ఒక రాజుగారి టైంలో, గుప్తా ఏజ్ టైంలో హైలైట్ అవ్వడం స్టార్ట్ అయింది. అది స్వర్ణయుగంగా చెప్పుకుంటారు అనమాట ఆయన మనవడి టైంలో.
సో చంద్రగుప్త కొడుకు ఎవరు? సముద్రగుప్తుడు. సముద్రగుప్తుడు కొడుకు చంద్రగుప్త విక్రమాదిత్య అంటుంటారు. ఈ విక్రమాదిత్య టైటిల్ తీసుకోవడానికి కూడా కారణం ఉన్నది. ఆయన పాట్లిపుత్ర బీహార్ ప్రాంతాన్ని విడిచిపెట్టి మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ప్రాంతంకి వచ్చేస్తాడు. ఉజ్జయిని ప్రాంతంలో ఈ యొక్క బేతాళ విక్రమార్క అనే స్టోరీ వినే ఉంటుంటారు, బేతాళుడు విక్రమార్క అని. సో విక్రమార్క అనేటువంటి వాళ్ళు ఎవరైతే టైటిల్ తగిలించుకుంటారో, తన పేరు పక్కన పెట్టుకుంటారో, బిరుదును పెట్టుకుంటారో, వాళ్ళు గొప్పగా చూస్తారు, గొప్పవాళ్ళు అవుతారని నమ్మకం ఉండేది. ఆ విధంగా చంద్రగుప్త విక్రమాదిత్య అని పెట్టుకునే ఎవరు? చంద్రగుప్త వన్ యొక్క మనవడు, అంటే సముద్రగుప్తుడి కొడుకు. సో అతని టైంలో మనకేంటంటే ఈ యొక్క నవరత్నాస్ అని కనబడుతుంటారు. నవరత్నాస్ అంటే తెలుసు కదా మీకు, గ్రేట్ పోయిట్స్ అంటే గొప్ప కవులు అనమాట. అందులో మహాకవి కాళిదాస్ గురించి మేము చెప్తాం. మహాకవి కాళిదాస్ ఎక్కడ వాడంటే మధ్యప్రదేశ్ వాడే, ఉజ్జయిని ప్రాంతీయుడైన మహాకవి కాళిదాసు. సో ఇవన్నీ కూడా మనము పూర్తిగా ఎగ్జాక్ట్ వెళ్ళకపోయినా రమారమిగా చెప్పగలిగిన చాలు. అంటే మధ్యప్రదేశ్ ప్రాంతీయుడు కాళిదాసు అనేటువంటి, కాళిదాసు ఎవరి ఆస్థానం ఉండేవాడంటే చంద్రగుప్త విక్రమాదిత్య, అయినా చంద్రగుప్త వన్ యొక్క మనవడు, సముద్రగుప్త కొడుకు, అలా చెప్పగలిగిన చాలు మనకి. ఈ గుప్తా టైంలో మనకి గ్రంథాలు గొప్ప గ్రంథాలు రావడము, మళ్ళీ వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ వెనక్కి వెళ్దాం. శృతి స్మృతి రెండు చెప్పాను కదా. శృతి అంటే ఏంటి చెప్పాను? సామితాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్సు. స్మృతి అంటే ఏంటంటే గుర్తుంచుకునేది. మనుస్మృతి, ఆలోచన స్మృతి అంటే అసలు మనుస్మృతి అంటే మను అంటే మనుష్యుడు అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది. మానవుడు, మనుష్యుడు అని మనుస్మృతి. మను అంటే సింగిల్ పర్సనా? మను అంటే ఎక్కువ మంది ఉంటారంటే ఒక సీట్లో కూర్చున్నటువంటి వాడు, ఒక పని చేసినటువంటి వాడిని మను అంటుంటారని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉన్నది. సో అలాగా మనుస్మృతి అంటుంటారు. అలాగే నారద స్మృతి, తర్వాత యజ్ఞవాల్క్య స్మృతి అని చెప్పి ఒకటి ఉన్నది, చాలా పాపులర్ యజ్ఞవాల్క్య స్మృతి. యజ్ఞవాల్క్య స్మృతి దాన్ని విఘ్నేశ్వరుడు అనేదాన్ని మళ్ళీ దాన్నేమో తర్జుమాలు చేసి మళ్ళీ కామెంటరీ రాయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా స్మృతి గురించి. స్మృతి అంటే ఏంటి? బేసికలీ సోషల్ లా, అంటే లా బుక్స్ గురించి మాట్లాడతారు అనమాట. లా అంటే ఏంటి? సమాజం ఎలా ఉండాలి, రాజ్యం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, కుటుంబంలో తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, పుత్రుడి బాధ్యత, ఇలాంటి బాధ్యతలు, తర్వాత రాజుగారి ఉద్దేశాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లా బుక్స్ తయారు చేస్తారు. సో లా బుక్స్ సంబంధించినంతా కూడా స్మృతి. ఇటు సామితాసు, బ్రాహ్మణాసు, అరణ్యకాసు, ఉపనిషత్స్ అన్నీ కూడా అంటే హయ్యర్ కాన్షియస్నెస్, హయ్యర్ నాలెడ్జ్. ఈ ఉపనిషత్స్ అంటే అక్కడ దేవుడి కాన్సెప్ట్ ఉండదు, ఎంతసేపు కూడా రీజనింగు, ఆలోచన శక్తి. మనుషుడు ఏంటంటే హయ్యర్ కాన్షియస్నెస్లోకి తీసుకెళ్ళి చక్కని ఆలోచన విధానము, అంటే పుట్టుక అంటే ఏమిటి, చనిపోవడం అంటే ఏమిటి, ఈ చావు పుట్టుకల మధ్య అంటే ఏంటి, చావు పుట్టుకల మధ్య జరుగుతున్న జీవనంకి అవతల ఏమున్నది, ఇటువంటి విషయాలన్నీ కూడా వర్ణిస్తారు. ఉపనిషత్స్ అంటారు. ఉపనిషద్ అంటే టు సిట్ బిఫోర్ సమ్వన్, అంటే గురుముఖ. ఉపనిషద్ అంటే కూర్చొని వినవలసింది. టు సిట్ బిఫోర్ సమ్వన్ అంటే ఉపనిషద్ అంటే కూర్చొని వినవలసింది, అంతే తప్ప గ్రంథాలు చదివితే రాదు. అలాగే ఉపనిషద్ అనే కాన్సెప్ట్ అది 4th లెవెల్లో వచ్చింది. స్టార్టింగ్లో సామితాస్, నెక్స్ట్ బ్రాహ్మణాసు, నెక్స్ట్ అరణ్యకాసు అంటే జంగిల్ బుక్స్ అంటారు. అంటే కొన్ని సీక్రెట్ విషయాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే ఓపెన్గా చెప్పకూడదు. ఇప్పుడు గైనకాలజీ ఉందనుకోండి, గైనకాలజీ అందరికీ చెప్పడానికి వీల్లేదు, ఓపెన్గా చెప్పడానికి వీల్లేదు. అలాగా కొన్ని సీక్రెట్ బుక్స్ ఉంటాయి, దీన్ని జంగిల్ బుక్స్ లేదా అరణ్యకాసు అని ఉంటారు. ఇటువంటి కాన్సెప్ట్ శృతి స్మృతి అనేది ఏన్షియంట్ లిటరేచర్లో కనబడ్డది. అలాగే మిడిల్ ఇండియాకి రాగానే హిస్టోరియన్స్ వచ్చేసారు. ఈవెన్ మొఘల్ ఎంపరర్స్ ఇద్దరు, ముఖ్యంగా బాబర్ నామా అనేది ఒకటి ఉన్నది, బాబర్ తన సొంతంగా రాసుకున్నాడు. అలాగే బాబర్ నామా లాగా ఇంకోటి జహాంగీర్ నామా ఒకటి ఉన్నది. ఈ 2 నామాలు కాకుండా హుమయూన్ నామా మాత్రం తన అక్కచెల్లెలు రాసింది, గుల్బదన్ బేగం అనేది. అటువంటి హిస్టరీ బుక్స్ రావడము, రకరకాల వ్యక్తులు, ముఖ్యంగా ఆల్-బెరూని అనేటువంటి వాడు గొప్పగా మిడిల్ ఇండియాలో నెంబర్ 1 అనుకుంటారు. ఎందుకంటే ముందు వచ్చినటువంటి వాడు గజనీ మహమ్మద్తో వస్తాడనమాట ఆల్-బెరూని అనేటువంటి అతను. ఇండియాలో జరిగినటువంటి ఖనిజాలు, ఇండియాలో ఉన్నటువంటి విషయాలన్నీ చూసిన తర్వాత చక్కగా గ్రంథస్థం చేసుకుంటూ వస్తుంటాడు. అతను రాసిన పుస్తకాలు ఇవన్నీ చదువుతుంటాం. మోడర్న్ ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్కరు బోల్డ్ మంది ఆథర్లు వచ్చేస్తారు. ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ రాసింది కూడా కవర్ అయిపోతుంటాయి. అది మనం చదివే విధానం అనమాట. ఏన్షియంట్ ఇండియా ఎక్కడైతే ఎండ్ అవుతుంది అంటే కొంతమంది అంటారు రఫ్లీ అరౌండ్ 712 ప్రాంతంలో ఫస్ట్ మనకి అరబ్బులు వచ్చారండి. అంటే 620 ఆ ప్రాంతంలో ఏంటంటే మహమ్మదన్ ఎరా అంటారు, హిజ్రా ఎరా అనుకుంటారు, అంటే క్యాలెండర్ స్టార్ట్ అయిందనమాట. సో హిజ్రా ఎరా 620 స్టార్ట్ అయింది కదా. ఆ టైం నుంచి రమారమి 110 సంవత్సరాల తర్వాత 712లో ప్రాంతంలో సింధు ప్రాంతాన్ని ఆక్రమిస్తారు ఎవరు? అరబ్బులు. సో దాంతో మనకు ఇస్లామిక్ ఎరా అని స్టార్ట్ అయ్యిందని చెప్పి కొంతమంది చెప్తుంటారు. సో అది నిజమా? గజనీ మహమ్మద్ వచ్చిన 1000 AD తీసుకోవాలా? అతను ఒక 25 years దాకా మనకు దాడి చేస్తూ ఉండుంటాడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ధన సంపాదన కోసం వస్తుంటాడు, వచ్చినప్పుడల్లా లూటీ చేస్తుంటాడు, తీసుకెళ్తుంటాడు ఎవరు? గజనీ మహమ్మద్.
గోరీ మహమ్మద్ మాత్రం అతని కాన్సెప్ట్ వేరు. అతను ఏంటంటే అతను దారుల్ అర్బు నుంచి దారుల్ ఇస్లాంగా మారుద్దాం, అంటే ఈ ల్యాండ్ ఆఫ్ ఇస్లాంగా మారుద్దాం. అంటే ఇన్ఫైడల్స్ అంటే ఏంటి, దేవుణ్ణి గుర్తించినటువంటి వాళ్ళు, దేవుణ్ణి పూజించినటువంటి వాళ్ళు, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు ఈ ప్రాంతీయుల్ని దేవుణ్ణి నమ్మిగా మారుస్తామని చెప్పి ఉన్న కాన్సెప్ట్తో వస్తాడు ఆయన ఎవరు, గోరీ మహమ్మద్. ఆయన శిష్యుడే ఫస్ట్ ఢిల్లీ సుల్తాను కుతుబుద్దీన్ ఐబక్. అది 320 సంవత్సరాలు. తర్వాత 181 సంవత్సరాలు మొఘల్ ఎంప్రెస్ వస్తారు. అంటే బాద్షా అనుకుంటాను నేను. బిహెచ్ఏ జేఎస్ఏ అంటే బాబరు, హుమయూను, అక్బరు, జహాంగీరు, షాజహాన్, ఔరంగజేబ్. బిహెచ్ఏ అంటే బాబరు, హుమయూన్, అక్బరు, తండ్రి కొడుకు తర్వాత అక్బర్, తర్వాత జహాంగీరు, షాజహాన్, ఔరంగజేబ్, మళ్ళీ తండ్రి కొడుకు అలా అనమాట. ఈ మొత్తం 6 గుర్తుపెట్టుకోవడం షార్ట్ కట్ అంటే బిహెచ్ఏ జేఎస్ఏ బాద్షా అంటే సరిపోతుంది. ఇది ఒక 181 సంవత్సరాలు అయినప్పటికీ ఒక చిన్న గ్యాప్, 15 సంవత్సరాలు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ అంటే హుమయూన్ టైంలో గ్యాప్ వస్తుంది. అక్కడ సూర్య ఎంప్రెస్ ముఖ్యంగా ఈ యొక్క షేర్షా సూరి పేరు వినే ఉంటారు మీరు. షేర్షా అనేది అతని టైటిల్, అదే పాపులర్ అయిపోయింది. షేర్షా సూరి ఒక 5 సంవత్సరాల తర్వాత తన యొక్క సంతానం వాళ్ళందరూ కూడా ఒక 10 సంవత్సరాలు పరిపాలిస్తారు. తర్వాత మళ్ళీ హుమయూన్ వస్తాడు, 1 year ఉండి చనిపోతాడు. తర్వాత అక్బరు, జహాంగీరు, షాజహాన్, ఔరంగజేబు 1707 వరకు కంటిన్యూ అవుతారు. 1707 నుంచి 150 కలుపుతుంటే 1857 వస్తుంది. 1857 అంటే సిపాయిలు తిరుగుబాటు అనుకుంటాం. సిపాయి మ్యూనిటీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా. దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అన్నారు ఎవరైనా, వీడి సవార్కర్ అని ఆయన. సో 1857 నుంచి మళ్ళీ 100 కలపండి, 1957, 10 తీస్తే 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. అలాగే నెంబర్ని జోడించడం తీయడం అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. సో 1947 మైనస్ 90 అనుకోండి, 1857 మైనస్ 150 అనుకోండి, 1707 ఎండ్ ఆఫ్ డెత్ ఆఫ్ ఔరంగజేబు, ఎండ్ ఆఫ్ గ్రేట్ మొఘల్స్ అంటారు. 1707 నుంచి మళ్ళీ 181కి వెళ్తే 1526 దాన్ని బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని ఉంటారు. ఈ పానిపట్ యుద్ధంలో బాబర్ ఏమో లాస్ట్ ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని చంపేసి ఎంటర్ అవుతుంటాడు అనమాట. అది హిస్టరీ అనేది ఈ విధంగా చదువుతూ ఉండాలి. నెంబర్ని ఇంపార్టెంట్ పర్సన్స్ చదువుతారు, అంతే తప్ప ప్రతి లైను, ప్రతి లెసను, ప్రతి ఆంధ్ర శాతవాహనంలో ఎప్పుడు వచ్చారు, ఏ రాజు ఉన్నాడు, ఎంతమంది 27 రాజులు ఉంటే 24వ వాడు, 23 ప్రతి అంటే అప్పుడు అడుగుతుంటారు పలానా నెంబర్ వాడు ఉంటుంది, అదొక్కటే చూడాలి. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి 1 ఇలాంటి కొన్ని 3-4 పేర్లు మాత్రం ఇంపార్టెన్స్ ఓరియంటెడ్గా ఎడిక్ట్స్ ఇచ్చారన్నమాట వాళ్ళు. అంటే ఉదాహరణ గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో గౌతమి తల్లి ఎడిక్ట్ ఇచ్చింది. అలాగే మనకి శాతకర్ణి టైం శాతకర్ణి యొక్క వైఫ్ నాగానిక అనేటువంటి భార్య ఒక శాసనం ఇచ్చిందనమాట. వాళ్ళు ఇచ్చిన శాసనం భార్య ఇచ్చినటువంటి తల్లి ఇచ్చింది. ఈ 2 శాసనాలు ఓరియంటెడ్గా ఇద్దరు హైలైట్ అయ్యారు. అలా హైలైట్ అయినటువంటి కొన్ని విషయాలు మనం యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే అతను ఒక నాణాలు ఇచ్చాడు, నాణాల మీద ఓడల బొమ్మలు ఉన్నాయి. అంటే షిప్పింగ్ చేసినట్టు, తర్వాత మార్కెటింగ్ అనేది మార్కెటింగ్ కాదు, షిప్పింగ్ అంటే ఏంటి, సముద్రయానం చేసినటువంటి ఆధారం దొరికింది. సో ఇలాంటి ఆధారాలు దొరకడం వల్ల వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళ యొక్క డబ్బులు గడిచిన కారణాలు ఏంటని తెలుసుకుంటాం మనం. అది హిస్టరీ ఈ విధంగా చదవాలి. మనం చదువుతుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, చదవాలని కోరిక పెడుతుంది. మళ్ళీ కొన్ని క్లాసుల్లో నేను కొత్త విషయాలు చెప్తుంటాను, మళ్ళీ కొన్ని తెలుసుకుంటారు. అయితే రిపీట్ అవ్వడం లేదు, రిపీట్ అవుతున్నా సరే కొత్త విషయం జోడిస్తూ చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రత్యేక, దీన్ని మ్యాంగో జెల్లీ సిస్టమ్ అంటారు. మ్యాంగో జెల్లీ అంటే మామిడి పొరలాగా పొర వస్తుంది, ఆ పొరకేమో కొత్త పొర జోడింపబడుతుంది. ఈ 2 పొరలు గట్టిపడితే మనకేంటో కాన్సెప్ట్ని బిల్డప్ అవుతుంది. ప్రస్తుతం మీకు కొంత అవగాహన వచ్చి ఉండాలి. ఏన్షియంట్ ఇండియా అంటే ఎప్పటితో క్లోజ్ చేయాలి ఇంచుమించుగా, మిడివల్ ఇండియా అంటే ఎంత ప్రాంతం ఉన్నది, మోడర్న్ ఇండియా అంటే ఈ మధ్య ప్రాంతాలు ఏంటంటే మళ్ళీ డెవలప్మెంట్ వచ్చి మళ్ళీ తర్వాత మన క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.